బోరజ్ మండలం హత్తిఘాట్ పరిసరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని హత్తిఘాట్ గ్రామస్తుడు ఈశ్వర్ కుమార్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 15 లక్షలు కాకుండా 40 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే స్థానిక యువతకి ఇండస్ట్రియల్ పార్క్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. 15 లక్షలు నా పేరు తలాండి ఈశ్వర్ కుమార్ అండి. మాది పెన్గంగా నదీ తీరంలో ఉన్నటువంటి మాది హత్తిఘాట్ గ్రామము. అంటే ఆర్డీఓ గారు అంటే 15 లక్షల ఎకరం అని చెప్పినప్పుడు మేము అంటే రైతుల తరఫు నుంచి అది కాదు, అది వాస్తవం కాదు, రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులు వంశపారంపర్యం ఎన్నో తరాల నుంచి అంటే వాళ్ళు వ్యవసాయం చేసి సాగు చేసిన భూములు కోల్పోతున్న సందర్భంలో వాళ్ళకు తీరని లోటు ఉంది, తీరని బాధ ఉంది. కాబట్టి రైతుల యొక్క మనోవేదన, రైతుల యొక్క బాధ, రైతుల మనోభావాలు అంటే అర్థం చేసుకొని తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర అంటే రైతులకు ఎకరానికి 40 లక్షల ఎకరం నష్టపరిహారం చెల్లించి స్థానిక యువత అంటే ఆదిలాబాద్ కావచ్చు, బోరజ్ మండల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గూడ, రాంపూర్, హత్తిఘాట్, గిమ్మ, కోర్టా, మజ్రా ఈ గ్రామాలకు సంబంధించినటువంటి యువతకు అంటే నిరుద్యోగ యువతకు తప్పకుండా ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో అందులో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగము, తర్వాత జిల్లా అన్ని పార్టీలకు సంబంధించిన అధికారులకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సామాజిక సంస్థలు, ప్రజలు అందరి తరపు నుంచి, రైతుల తరపు నుంచి నేను ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. నిర్మల్ పట్టణంలో